आर्मी चीफ अंड फील्ड मार्शल असीम मुनीर की तेहरीक ई तालिबान पाकिस्तान डेडली वार्निंग इच्छिंदी टीडीपी लीडर नूर वाली महमूद पाकिस्तान आर्मी चीफ की నువ్వు మగాడివైతే రా అని చెప్పి సవాల్ చేసిన పరిస్థితి. ఎందుకు ఎంజే రావు గారు టీడీపీకి పాకిస్తాన్ అంతలా భయపడుతోంది? ఒకవేళ టీడీపీ లీడర్ల ప్రాణానికి ఏదైనా హాని కలిగే పరిస్థితి ఉంటే మరి భారత్ వాళ్ళకి రక్షణగా నిలబడుతుందా? ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఈయన లీడర్ ఎవరంటే మనకి నూర్ వాలీ మెహసూద్ ఈయన ఇప్పుడు పాకిస్తాన్కి సింహస్వప్నం. ఈ టీటీపీ లీడర్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లోని ఈ కాందహారు అదేవిధంగా ఈ యొక్క కాబూలు హెల్మండ్ లాంటి ప్రావిన్సుల్లో ఉంటూ అక్కడ తీవ్రవాదులు అంటే ఆయన యొక్క కేడర్ని పోగు చేసుకుని పాకిస్తాన్ మీద తీవ్రమైన దాడులు చేస్తున్నాడు. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా స్వాత్ అనే ఒక ప్రావిన్సుల్లో, తర్వాత ఇస్లామాబాదు, పెషావరు, ముఖ్యంగా ఆయన ఆర్మీని టార్గెట్ చేసేస్తున్నారు. ఇప్పుడు బలూచిస్తాన్లో బిఎల్ఏ ఎలా టార్గెట్ చేసేస్తుంది ఆర్మీని, ఈ నూరు వాలీ మెహసూద్ ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా పాకిస్తాన్ యొక్క పెషావర్ ఆర్మీ హెడ్ క్వార్టర్నే టార్గెట్ చేసేస్తున్నాడు. ఆర్మీ వింగ్ని టార్గెట్ చేసేస్తున్నాడు. ఆర్మీ ఎక్కడ కనపడితే అక్కడ చంపేమని చెప్తున్నాడు. అందుకనే పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ ఏంటంటే ఈ నూర్ మెహసూద్ని చంపడానికి డైరెక్ట్గా ఆర్మీని ఎయిర్ ఫోర్స్ను ఉపయోగిస్తుంది. అందుకనే కాబూల్ మీద వైమానిక దాడి పాకిస్తాన్ నిర్వహించడంలో యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ వాలీ మెహసూద్ని చంపడమే. అందుకే అది నిర్వహించింది. కానీ ఇజ్రాయెల్ లాగా అంత టార్గెటెడ్ ఏం పాకిస్తాన్ ఎఫిషియెంట్ కాదండి. అందుకని ఆయన ఏమీ చావలేదు. ఆయన మళ్ళీ ఆపరేషన్ నిర్వహిస్తూ చావలేదు. అందుకని వాలీ మెహసూద్ ఏం చేస్తాడంటే రీసెంట్గా ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. బాబు అసీం మున్నీర్ గారు, మీరు నిజంగా మగాడివి అయితే, నిజంగా నీకు వారియర్ అయితే, ఒక ఆర్మీ జనరల్ అయితే నువ్వు ఫైట్ చేయొచ్చి, చిన్న ఆర్మీని పంపిస్తే వాళ్ళు చనిపోతున్నారు, నువ్వు రా, నేను కూడా ఫైట్ చేస్తారా అన్నట్టు ఏదో సినిమా డైలాగ్ లాగా భయంకరమైన పబ్లిక్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే వందలాది బెటాలియన్ ఫోర్సెస్ ఆయన మీదకి పంపింది, ఎయిర్ ఫోర్స్ని పంపుతుంది, డ్రోన్లు పంపుతుంది ఆయన చంపడానికి. ఈ వాలీ మెహసూద్ ఏంటంటే సింహ స్వప్నం అయిపోయాడు. ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టార్గెట్టే పాకిస్తాన్ ఆర్మీ. కాబట్టి ఇప్పుడు ఆయన తాలిబాన్ సంరక్షణలో ఉన్నాడు. కాబట్టి ఆయన చంపడం అనేది అంత ఈజీ కాదు. ఆయన పెద్ద గుహల్లో ఉంటారు, అండర్ కవర్లో ఉంటారు. ఆయన పాకిస్తాన్ చంపడం అనేది అంత ఈజీగా కాదు. ఎందుకంటే అమెరికన్ ఫోర్సెసే ఆయన 20 సంవత్సరాల పాటు చంపలేకపోయాయి ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అధినేతని. ఇప్పుడు పాకిస్తాన్ తరం కావడం లేదు. మరి ఈయన రక్షణకి ఇండియా వెళుతుందా? ఎందుకంటే పాకిస్తాన్ ఏమంటుందంటే ఈ టీటీపీ యొక్క వెనకాల ఉన్నది భారతదేశమే, భారతదేశం ప్రమోట్ చేసి మా ఆర్మీని అటాక్ చేపిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ మధ్య గొడవ పెట్టిందే ఇండియా అంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఎందుకు ఈ వాలీ మెహసూద్ ఎందుకు అటాక్ చేస్తున్నాడు పాకిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ రక్షించుకోవడానికి. ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ పీపుల్ మీద, ముఖ్యంగా ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్లోకి వచ్చి ఆఫ్ఘాన్ శరణార్థులందరినీ లక్షలాది మందిని వెనక్కి పంపాలనుకుంటున్నాడు. అక్కడ బౌండరీ ప్రాబ్లం ఉంది. అక్కడ పీపుల్ మీద పాకిస్తాన్ ఆర్మీ తీవ్రంగా అత్యాచారాలు అవి చేస్తుంది, ఎయిర్ ఫోర్స్ కూడా ఉపయోగిస్తున్నారు. వాళ్ళ రక్షణకి మెహసూద్ రంగంలో దిగాడు, వాలీ మెహసూద్. కాబట్టి ఆయన ఫైట్ చేసేది పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా ప్రజలను రక్షించడానికి. కాబట్టి ప్రజల సపోర్ట్ అక్కడ ఉంది, తాలిబాన్ సపోర్ట్ ఉంది, ఆఫ్ఘనీ పీపుల్ సపోర్ట్ ఉంది. మరి ఇండియా ఆయన రక్షిస్తుంది అంటే ఇండియా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవ్వవసరం లేదు. ఎందుకంటే అక్కడ తాలిబాన్ ఉంది, ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఉంది, ఆయనే రక్షించుకోగలడు. ఆయుధ సహాయం కూడా ఇండియా చేయనవసరం లేదు. అటు ఇరాన్ నుంచి వీటి నుంచి ఎన్నో సహకారాలు అక్కడ లభిస్తాయి. కాకపోతే ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అధినేతని వాలీ మెహసూద్ను చంపడం అనేది పాకిస్తాన్ యొక్క మెయిన్ టార్గెట్. అదర్వైజ్ ఏంటంటే ఆయనే అసీం మున్నీర్ని చంపినా ఆశ్చర్యం లేదు.